ఈ ఏడాది ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకునున్నాయా? ఈసారి రాష్ట్ర ముఖచిత్రం మారనుందా? కొంతమంది రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకం కానుందా? గెలిచిన పార్టీ అందలం ఎక్కడో, ఓడిన పార్టీలో రాజకీయంగా ఘోర పరిస్థితి ఎదుర్కొనున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికలు జరగనున్నాయి. అధికార వైసీపీ, విపక్ష టీడీపీ, జనసేన కూటమి ఎన్నికల సమరంలో ఢీ అంటూ తలపడనున్నాయి. మరోసారి అధికారంలోకి రావాలని వైసీపీ పావులు కత్తుతుండగా ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. ముందుగా అధికారంలో ఉన్న వైసీపీ ఇప్పటికే ఎన్నికల కార్యాచరణను ప్రారంభించింది. ఆ పార్టీ అధినేత సీఎం జగన్ వేగంగా రాజకీయ ఎత్తులు వేస్తున్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను మొహమాటం లేకుండా మార్చేస్తున్నారు. ఇప్పటికే 11 మంది నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను మార్చేశారు. మరో 40 నుండి 50 మందిని కూడా మార్చేందుకు సిద్ధమయ్యారు. అసంతృప్తి ఎదురవుతున్నా సరే గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. బుజ్జగింపులు కూడా చేస్తున్నారు. అన్ని పార్టీల కంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లనున్నారు. ఏదేమైనా మళ్లీ పవర్లోకి రావడమే అజెండాగా జగన్ పావులు కదుపుతున్నారు. ఇక ప్రతిపక్ష టీడీపీ ఈసారి అధికారంలోకి రావాలని కృత నిశ్చయంతో ఉంది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు పక్కా ప్లాన్తో ముందుకెళ్తోంది. ఇందుకోసం అవసరమైన ప్రతి చిన్న అవకాశాన్ని వినియోగించుకుంటోంది. జనసేనతో పొత్తు పెట్టుకుని ఓ అడుగు ముందుకేసింది. తమ సొంత క్యాడర్ బలంతో పాటు జన సైనికుల బలం కూడా చేరడంతో గెలుపుపై ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పలుమార్లు భేటీ అయి సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో, కార్యకర్తలను సమన్వయం చేయడం వంటి అంశాలపై చర్చించారు. ఆ విధంగానే ప్రజల్లోకి వెళుతున్నారు. త్వరలోనే వరుస సభలు పెట్టి ఎన్నికల బరిలో దిగనున్నారు. అధికార వైసీపీని ఓడించడమే ధ్యేయంగా ప్రణాళికలు రచిస్తున్నారు. అవసరమైతే బీజేపీ, కమ్యూనిస్టులను కూడా కలుపుకొని వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల బరిలో సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. రాష్ట్ర విభజనతో భూస్థాపితమైన పార్టీకి ఆక్సిజన్ ఇచ్చేందుకు మాస్టర్ ప్లాన్ వేసింది. ఇందుకోసం దివంగత నేత వైఎస్ఆర్ కుమార్తె, సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిలను తమ అస్త్రంగా ఉపయోగించనుంది. ఇప్పటికే షర్మిలను ఏపీసీసీ చీఫ్ గా నియమించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. షర్మిల కాంగ్రెస్ లోకి వస్తే వైసీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలందరూ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. దీంతో ఆ పార్టీకి మళ్లీ పునరుత్తేజం రానుంది. ఇప్పటికిప్పుడు అధికారంలోకి రాకపోయినా ఇతర పార్టీల గెలుపు అవకాశాలను శాసించేలా ప్లాన్ చేస్తుంది. అనంతరం 2029లో అధికారమే టార్గెట్ గా రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమైంది. మొత్తానికి ఈ ఏడాది ఏపీ రాజకీయాల్లో సంచలన మార్పులు చోటు చేసుకోవడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ గెలిస్తే వరుసగా 2సారి అధికారంలోకి వచ్చిన పార్టీగా చరిత్ర సృష్టిస్తోంది. ప్రతిపక్ష టీడీపీ, జనసేన రాజకీయ భవిష్యత్ డైలమాలో పడింది. అదే టీడీపీ అధికారంలోకి వస్తే మాత్రం రాజకీయంగా వైసీపీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనుంది. ఆ పార్టీలో కీలక నేతలందరూ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే అవకాశాలున్నాయి. దీంతో పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారనుంది. మరి 2024లో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఎలా ఉండనుందో తెలియాలంటే మరో 2-3 నెలలు వేచి చూడాల్సిందే.